కి సంబంధించి మీ ప్రమేయం లేదని చెప్తున్నారు. మీరు ఇప్పటికే మీరు మీ పార్టీ పెద్దలతో కానీ అంటే సత్యమా అసత్యమా నిర్ణయం చెప్పమని మీ పార్టీ ఇచ్చింది. మీరు మీ పార్టీ పెద్దలతో కానీ ఏమన్నా మాట్లాడారా దీనికి సంబంధించి? ఏంటి మీకు జనసేన పార్టీ అన్నది క్రమశిక్షణ గల పార్టీ. మేము నీతి నిజాయితీకి మారుపేరు మా పవన్ కళ్యాణ్ గారు, మా దేవుడు. ఇది ఏంటంటే వాళ్ళు కూడా పూర్తిగా వాళ్ళ నమ్మకే కదా సత్యమా అసత్యమా అని నిరూపించుకోండి అని చెప్పారు. అదేనా దిల్ రాజు అన్న అతని గురించి పవన్ కళ్యాణ్ గారికి, దిల్ రాజు ఒకడే కాదు మొత్తం అందరి గురించి పవన్ కళ్యాణ్, మా దేవుడికి పవన్ కళ్యాణ్ అన్నీ తెలుసు. ఎందువల్లంటే లాస్ట్ గేమ్ చేంజరు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే దిల్ రాజు గారు ఏది తెలంగాణ ఆంధ్ర నా రెండు కళ్ళు అంటే ఆయన చెప్పడం కూడా చెప్పింది అందరూ ఎదుర్కొంటా కూడా ఆ మాటలు మేము నమ్మమని. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అంటే దాన్ని బట్టి అతని మీద ఏ విధంగా ఉందో చూడండి. మేము పార్టీ విధేయని, నేను పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వ్యక్తిని. పార్టీలో అందరితోటి నేను బాగుంటాను, అందరూ కూడా నన్ను బాగా చూసుకుంటారు. అసలు నాకు కాంట్రవర్సీ లేని వ్యక్తిని నేను అంతా. అదే అంతేగాని ప్రధానంగా దిల్ రాజు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? ప్రధానంగా కారణం వాళ్ళ తమ్ముడు శిరీష్ రెడ్డిని సైడ్ అతను లేకుండా నా పేరు పెట్టడం. ఎందువల్ల అంటే ముఖ్యంగా ఇంకో విషయం చెప్తున్నాను. అసలు మేము తూర్పుగోదావరి జిల్లాలో అనుకుంటే సురేష్ బాబు కానీ దిల్ రాజు గారు కానీ మా ఎగ్జిబిటర్ సెక్టార్ రామ్ ప్రసాద్ అని గుడివాడ ఎగ్జిబిటర్, ఆయన ఆల్రెడీ ఆన్ ద రికార్డ్ కూడా ఉంటుంది ఛాంబర్లో. సురేష్ బాబు దిల్ రాజు గారు ఫోన్ చేసి మా లెటర్లు పెట్టండి, మీతోటి పాటు ఛాంబర్కి తీసుకురండి, మీతోటే కాదు తెలంగాణ అన్నీ కూడా పెడదాం అని చెప్పడం నిజం కాదా? అందరు ఇక్కడ తీయండి. దిల్ రాజు గారు అది ఫోన్ చేయడం కాదా? అసలు నేను ఛాంబర్కి వెళ్ళి సంవత్సరం పైన అవుతుంది, ఛాంబర్ ఒక్క మీటింగ్లో కూడా పాల్గొలేదు. దీనికి ఎప్పుడైతే మీరు ఇంకో బాగా గమనించవలసిన విషయం చూడండి, నేను మే 11 పెట్టాను, అప్పటికి పవన్ కళ్యాణ్ సినిమా అనౌన్స్ చేయలేదు. వాళ్ళు మే 19న చూడండి, మీకు కావలితే వాళ్ళు మే 19న మే 19న వాళ్ళు ఛాంబర్లో పెట్టుకుని వాళ్ళు మొత్తం అంతా ఏది ఈ మొత్తం అన్ని 3 సెక్టార్లు మీటింగ్ పెట్టి సురేష్ బాబు కానీ ఆయన కానీ పెట్టడం, ఒత్తిడి చేయడం రాంప్రసాద్ గారిని, అది కరెక్టా కాదా? ఆయన అది దాన్ని బట్టి ఆయన మొత్తం అందరూ ఎదుర్కొంటా ఛాంబర్లో సురేష్ బాబు దిల్ రాజు గారు నాకు ఫోన్ చేసి పెట్టమన్నారని చెప్పడం నిజం కాదా? దానికి ఆ 3 సెక్టార్లో కూడా మీ తమ్ముడు శిరీష్ రెడ్డి తొడగొట్టి నేను బంద్ చేస్తానని, మీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను బంద్ చేస్తానని చెప్పడం కదా, అప్పుడే కదా అంతా బయట. కానీ మీరు ఒక్కసారి గమనించండి, అది 19వ తారీఖున, మే 13వ తారీఖున నేను ఇచ్చిన వీడియో ఉందని చెప్తున్నాడు. అది మే 16వ తారీఖున హరిహర వీరమల్ల అన్న సినిమా జూన్ 12 వస్తుందని అనౌన్స్ చేశారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న జూన్ 12 రిలీజ్ చేశారు. వీళ్ళు పెట్టింది 19ని. అంటే వీళ్ళ ఉద్దేశం మీకు అర్థమవుతుంది కదా. హరిహర వీరమల్ల సినిమా ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారో వీళ్ళు, అది అన్నీ బయటికి వస్తాయి కానీ తిరిగి ఇలాగా సత్యనారాయణ మీద పెడితే పోద్దని పెట్టారు. ఇది మళ్ళీ దీనికి ప్రత్యేకంగా వీడియోలు ఉన్నాయి, అవి ఉన్నాయి అన్నారు. చూడండి, ఏ వీడియోలు ఉన్నా సరే మీరు ఉండని దమ్ముంటే, లేకపోతే మిమ్మల్ని కోర్టుకి ఈడుస్తా. ఎందుకంటే నా మీద, నా రాజకీయ భవిష్యత్తు మీద మీరు మచ్చబెట్టారు. ఎందుకంటే నేను అత్యంత మెగా అభిమాని. సినిమా కానించి పార్టీ పెట్టినప్పుడు కానించి నన్ను మెగా డిస్ట్రిబ్యూటర్ అని కూడా పిలుస్తారు. అటువంటి పార్టీలో జాయిన్ అయిన కాడి నుంచి అందరికీ తెలుసు నేను ఎటువంటి ఉన్నాను.
మచ్చలేనివన్నీ. అటువంటిది మీరు ఇలా చేస్తున్నారు. ఇంకా డీప్గా చెప్తాను, మీరు ఏదో అంటున్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు మొత్తం అందరూ ప్రెస్ వస్తున్నారు మొత్తం అని చెప్తాను సార్. ఇప్పటివరకు కూడా రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ డిస్ట్రిబ్యూటర్ అత్తి సత్యనారాయణతో మాట్లాడి జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ఈ సినిమా హాల్లో బంద్కు సంబంధించి నలుగురు కుట్ర ఉంది. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు, ఆయన తమ్ముడు శిరీషారెడ్డి, అదేవిధంగా సునీలు, సురేష్ బాబు, వీళ్ళ నలుగురు కుట్ర చేశారు. కానీ నా ప్రమేయం లేదు. దీనికి సంబంధించి జనసేన పార్టీ ఇచ్చిన నోటీస్పై స్పందించి పెద్దలతో మాట్లాడతాను. పూర్తి వివరాలు కూడా జనసేన పార్టీ పెద్దలకు వివరిస్తాను, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వివరిస్తాను. సినిమా హాల్లో బంద్ నేపథ్యానికి పిలుపు నేపథ్యంలో తన ప్రమేయం లేదని చెప్తున్నారు. కేవలం ఆ నలుగురు కుట్ర చేసి నిర్మాత ఏదైతే దిల్ రాజు ఉన్నారో ఆయన సోదరుడు, అదేవిధంగా సునీలు, సురేష్ బాబు, వీళ్ళ కుట్ర చేసి ఆ కుట్రను తనపై మూపి పార్టీలో తనను బదనామం చేశారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాను. జనసేన పార్టీ పెద్దలకు ఈ విషయాన్ని తన ఆధారాలతో కూడా వివరిస్తానని అత్తి సత్యనారాయణ చెప్తున్నారు. ఇది ఈ సినిమా హాల్లో బంద్ నేపథ్యంలో ప్రస్తుతం అత్తి సత్యనారాయణ అభిప్రాయం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.